తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం చేపట్టిన భూ పోరాటంలో భాగంగా జూలై 2న చలో ఉప్పల్ భగయత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవితమ్మ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేనావత్ శివానాయక్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం చేపట్టిన భూ పోరాటంలో భాగంగా జూలై 2న చలో ఉప్పల్ భగయత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ రక్షణ సేన అధినేత కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేనావత్ శివానాయక్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. ఉద్యమకారుల త్యాగాలను విస్మరించిన తీరు దురదృష్టకరమని పేర్కొంటూ ప్రభుత్వం తక్షణమే స్పందించి డిమాండ్లను అమలు చేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బండారి మహేందర్ ముదిరాజ్, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ బండారి మహేందర్ ముదిరాజ్, నాగార్జున సాగర్ ఇన్ఛార్జ్ బాలు నాయక్, జాగృతి దేవరకొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ లకుమారపు మల్లయ్య, వీరేష్, రమేష్ నాయక్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 250 గజాలు భూమి ఇస్తారని చెప్పి గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు కాలయాపన చేసింది. తర్వాత మేనిఫెస్టోలో పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఖచ్చితంగా మేము ఉద్యమకారుల వరకే పనిచేస్తామని చెప్పి పుట్టిసార్లు చెప్పి కాలం గడపజేసి ఈ మధ్యన ఒక కమిటీ వేసింది. ఆ కమిటీకి ఎరువు లేదు, మాకు లేదు. ఏంటంటే కేశవరావు గారు పెట్టిన ఇంతవరకు దానికి ఏ ఉద్దేశం లేదు. ఎందుకంటే అప్పుడు కార్యకర్తలు చాలామంది ఫోటోలు లేవు, లేదా పేపర్లలో లేవు. ఇప్పుడు ఏదో ఒక పెట్టి వాళ్ళందరినీ తగ్గిస్తూ ఏదో చూస్తున్నాం. మాకు ఎందుకంటే ఉద్యోగం ఉంటున్నాం కానీ మాకు ఖచ్చితంగా అక్క ఆధ్వర్యంలో మేము జూలై 2న భూ పోరాటం జనసేనని బోధించి మేమందరం అక్కతో పాటు కలిసి ఖచ్చితంగా మాకు 250 గజాల భూమిని ఖచ్చితంగా ఎక్కువ ఇవ్వాలని, 28,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, తర్వాత గుర్తింపు కార్డు ఇవ్వాలని మేము అందరం డిమాండ్ చేస్తున్నాం. మాతో పాటు అక్క ఖచ్చితంగా ఈ జనసేన దగ్గర పిలిపించుతో దేవరకొండ నియోజకవర్గం, శాఖ నియోజకవర్గం నుంచి కార్యకర్తలు అందరూ రావాలని, ఉద్యమకారులు కూడా రావాలని, మరి ఇప్పటి వరకు ఎంతో ఓపికతో ఉంటే మేము చేస్తున్నాం. ఈ ఓపికను మాకు 250 గజాలు ఇస్తామని చెప్పేసి ఇంతవరకు ఇవ్వలేదు. అదేవిధంగా మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాదాపుగా 250 గజాలు ఇస్తామని చెప్పారు, ఇంతవరకు ఇవ్వలేదు. అందుకోసమే మన ఉప్పల్లోని భగయత్లో 350 ఎకరాల భూమి ఉంది కాబట్టి అక్కడ మన ఉద్యమకారులకు దాదాపుగా 1200 మంది మన తెలంగాణ కోసము బలిదానం ఇచ్చిన వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి 250 గజాలు ఇవ్వాలనే ఉద్దేశంతో అన్ని సంఘాలు, అన్ని కుల సంఘాలు, ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు, మన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున జూలైలో 2వ తారీఖు భగయత్లో అక్కడ భూ పోరాటం చేయబోతున్నాము. మన కవితక్క గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున అందరూ వచ్చి వాళ్ళని ఏ విధంగా అయితే నెలకి 28,000 పింఛన్ ఇస్తామని చెప్పారు గత ప్రభుత్వము, ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అదేవిధంగా వాళ్ళకి బస్ పాసులు కూడా ఫ్రీ ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళకి మన రైల్వేలో కూడా దాదాపుగా 50% రాష్ట్ర ప్రభుత్వము ఉద్యమకారులకు ఇస్తాన్న హామీని అమలు చేయమంటున్నాం. మేము 250 గజాలు కానీ తెలంగాణ స్వాతంత్ర సమరయోధులుగా మమ్మల్ని గుర్తింపు ఇవ్వాలి. ఆ గుర్తింపుని ఇస్తూ మాకు ఆరోగ్యరీత్యా హెల్త్ కార్డు ఇవ్వాలి. అలాగే ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి 250 కోట్లు కేటాయించాలని డిమాండ్తో ఇవాళ చలో భగయత్ జూలై 2 తారీఖు నాడు పెద్ద ఎత్తున ఉద్యమకారులందరూ కూడా రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు అండగా కవితక్క గారు ఇవాళ తెలంగాణ రాష్ట్ర రక్షణ సేన మరి అధినేత్రి గారు మాకు ఉద్యమకారులకు అండగా ఉంది కాబట్టి మాకు మద్దతుగా మరి వస్తున్నందుకు, కార్యక్రమాలు చేపడుతున్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులందరూ రావాలని కోరుతా ఉన్నాం. అలాగే మాకు బస్ పాసులు కూడా ఫ్రీగా ఇవాళ ఉద్యమం పేరు మీద రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులు నిధులు, నీళ్లు, నియామకాలు ఎక్కడ పోయినా ఇవన్నీ ఇవాళ 10 సంవత్సరాలు ఆదాయకుడు గతం చేస్తే ఈ 2 సంవత్సరాల కాలం నల్గొండ జిల్లా నల్గొండ అంటే ఉద్యమాల పొట్టిగడ్డాలంటారు. ఈ నల్గొండ నుంచి ఎంతో మంది అమరులు వాళ్ళ త్యాగాలు, వాళ్ళ ప్రాణాలు బలిదానాలు ఇచ్చి మరి ఎంతోమంది ఉద్యమకారులు ఉద్యమంలో పాల్గొని ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఈ ఉద్యమకారుల ఉద్యమంతోనే మనం సాధించుకున్నామన్న విషయం మనకు అందరికీ తెలిసిందే.
ఈ సాధించుకున్న తెలంగాణలో మనకి గత ప్రభుత్వం 9-10 ఏళ్ల పాలన ఉద్యమకారులు కూడా ఎటువంటి న్యాయం చేయలేదు. అలాగే ఏ ఉద్యమకారు కుటుంబాలకు కూడా గుర్తించి ఎటువంటి ప్రయోజనం చేయలేదు. మరి అమరులకు కూడా అమరుల కుటుంబాలకు కూడా అందరికీ ప్రతి కుటుంబం న్యాయం చేయలేదు. కాబట్టి వారితో పాటు మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వారి మేనిఫెస్టోలో దాదాపు వాళ్ళ మేనిఫెస్టోలో ఉద్యమకారులకు 250 గజాలు జాగా ఇస్తామని, మరి 28,000 పెన్షన్ ఇస్తామని, మరి గుర్తింపు కార్డు ఇస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో ఆ రోజు పెట్టి ఎలక్షన్కి వచ్చిండు. మా ఉద్యమకారులు అలాగే అమరవీరుల కుటుంబాలందరినీ మోసం చేసి ఈరోజు గద్దెల కూర్చున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో ఏదైతే 250 గజాలు ఇస్తామని ఖచ్చితంగా ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుల భూ పోరాటం చెలో ఉప్పల్ బగాయత్తి జూలై 2వ తారీఖు మా తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత గారు పిలుపునిచ్చారు. వీరు ఇచ్చిన హామీలని ఖచ్చితంగా నెరవేర్చాలని, లేని పక్షాలు ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మెడలు వచ్చి ఈ 250 గజాలు ఖచ్చితంగా ఇప్పిస్తామని ఈ భూ పోరాటానికి నాంది పలికి జూలై 2వ తారీఖున ఏదైతే భూ పోరాటం జరుగుతుందో దానికి దేవరకొండ నుంచి మరియు నాగార్జున సాగర్ నుంచి 2 నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున ఉద్యమకారులు మరియు